రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ ని షేక్ చేసి 2 ఏళ్లు దాటింది. సలార్, కల్కితో 2,000 కోట్ల వసూళ్ల వరదొచ్చింది. ఒకటి 800 కోట్లు, రెండోది 1,200 కోట్లు కొల్లగొట్టింది. కానీ తన రేంజ్ కటౌట్ కి తగ్గ హిట్ అంటే మాత్రం బాహుబలినే. తను లేని బాహుబలిని ఊహించలేం. రాజమౌళి మేకింగ్ తోడు లేకుండా బాహుబలి అంత దూసుకెళ్తుంది అనుకోలేం. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి కావాల్సింది మిర్చి లాంటి మూవీ. నిజంగా మరో బాహుబలి అంటే మరోసారి రాజమౌళితో తన కాంబినేషన్ సెట్ అవ్వడం తప్ప సేమ్ సీన్ రిపీట్ కష్టమే. కానీ మిర్చి లాంటి ఊర మాస్ మూవీ కోసం మాత్రం రాజమౌళితో పనిలేదు. అలా అని ఛత్రపతి, మిర్చి లాంటి కథలు కుదరడం అంత ఈజీ కాదు. అయినా అర్జెంటుగా మిర్చి లాంటి మూవీ పడాల్సిందే. జానర్లు, ఫ్లేవర్లు మారుస్తూ ప్రయోగాలు చేయడం మంచిదే, కానీ కలిసొచ్చే ఊర మాస్ యాక్షన్ డ్రామా అప్పుడప్పుడు ఒకటైనా పడాలి. అదే మిస్ అవుతోందా? మరో బాహుబలి, మరో మిర్చి ఎప్పుడు? కల్కి 2తో ఏం తేలబోతోంది? స్పిరిట్తో రెబల్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుందా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ బాహుబలి టైంలో దూసుకెళ్లినట్టు సినీ సునామీ ఎప్పుడు క్రియేట్ చేస్తాడు? సలార్ 800 కోట్ల నుంచి 850 కోట్లు రాబట్టొచ్చు, కానీ ఇందులో తన ప్రెజెన్స్ తక్కువ. ఒక భారీ ఫైట్ సీన్ వదిలిస్తే ప్రభాస్ కటౌట్కి తగ్గ సీన్లు పడాల్సినన్ని పడలేదు. ఇక కల్కి 2లో కర్ణుడిగా కాసేపు కనిపిస్తే బాక్సాఫీస్లో కలెక్షన్స్తో రోమాలు నెక్కబుడిచాయి. కానీ 90% ప్రభాస్ రేంజ్ తగ్గ పాత్ర మాత్రం కల్కిలో పడలేదు. కర్ణుడి పాత్రే అసలు సిసలు దమ్మున్న పాత్ర. ఇక మరో రోల్ జస్ట్ ఫర్ ఫన్ కోసం అన్నట్లు ప్లాన్ చేశారు. కాబట్టి బిర్యానీ ముందు పెట్టి సగమే తిననిచ్చినట్టు ప్రభాస్ లాంటి కటౌట్తో కొన్ని షాకింగ్ సీన్లతో సరిపెట్టారు. అందుకే ఫ్యాన్స్కే కాదు, సినిమా లవర్స్కి కూడా బాహుబలి, మిర్చి లాంటి ఫుల్ మీల్స్ ప్రాజెక్ట్ ఎప్పుడనే వెలితి కనిపిస్తోంది. కమెంట్స్లో వినిపిస్తోంది. ప్రభాస్ కూడా 2015, 2017లోనే తన రేంజ్కి తగ్గ బాహుబలి లుక్లో కిక్కిచ్చాడు. సాహో స్టైలిష్గా ఉన్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా మాత్రం మిర్చి, బాహుబలి లాంటి మూవీల్లోనే ఎక్కువ కనెక్ట్ అయింది. ఆ కటౌట్కి తగ్గ మాస్ ఎలివేషన్లు, ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు పడ్డాయి. కానీ బాహుబలి తర్వాత సలార్ వచ్చే వరకు అలాంటి సీన్స్ రిపీట్ కాలేదు. సలార్లో అనుకున్నట్టే ఓ రేంజ్ సీన్లు పడ్డా అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న సీన్తో సరిపెడతారా అన్న వెలితి మాత్రం కనిపించింది. ఆ గ్యాప్నే ఫిల్ చేసేందుకు కల్కి 2లో కర్ణుడి పాత్ర పరిధి పెంచి మైండ్ బ్లాంక్ చేయబోతున్నారు. ఫౌజీలో కేవలం పీరియాడిక్ వార్ డ్రామానే కాకుండా యాక్షన్ డ్రామాగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అన్నింటికీ మించి సందీప్ రెడ్డి లాంటి దర్శకుడి చేతిలో రెబల్ స్టార్ లాంటి కటౌట్ పడితే బాక్సాఫీస్ బద్దలే. కాబట్టి కల్కి 2, ఫౌజీ లేదంటే స్పిరిట్, ఈ మూడింట్లో ఏది మరోసారి బాహుబలి జమానాకు తీసుకెళ్తుంది? ఇంకేది మిర్చి వైబ్స్ని తీసుకొస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ కల్కి 2 నుంచి ఎలాంటి వీడియో అప్డేట్ లేదు. ఫౌజీ టీం కనీసం గ్లిమ్స్నో, టీజర్నో వదిలింది లేదు. ఇక స్పిరిట్ టీం మాత్రం ఒక్క పోస్టర్తో సరిపెట్టింది. కాకపోతే కనీసం ఆ పోస్టర్తో అయినా మిర్చి, బాహుబలి వైబ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి స్పిరిట్ త్వరగా రావాలనే క్యూరియాసిటీ ఫ్యాన్స్లో పెరిగింది. ఫైనల్గా అందరికీ మిర్చి లాంటి ఓరమాస్ రెబల్ స్టార్ ఎలివేట్ కావాలనే కోరిక కనిపిస్తోంది.